కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ అనుబంధ ప్రాజెక్టులపై కాళేశ్వరం కమిషన్ విచారణ తుదిదశకు చేరింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆయకట్టలకు సంబంధించిన లోపాలు, వైఫల్యాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గోదావరి గతేడాది నుంచి విచారణ చేపడుతున్న విషయం విదితమే. ఇక బ్యారేజీల డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ అంశాలపై ఇప్పటికే సమగ్ర విచారణ చేపట్టారు. సాంకేతిక, ఆర్థిక, విధానపరమైన అంశాలపై ఇంజనీర్లు, ఉన్నతాధికారుల నుంచి అఫిడవిట్లు తీసుకుని వాటి ఆధారంగా వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇక అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్లను కూడా కమిషన్ విచారించింది. ఇక ఈ క్రమంలోనే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ నీటిపారుదల శాఖ మాజీ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఎం అనిల్ కుమార్ తాజాగా కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇక మేడిగడ్డ బ్యారేజ్లో గ్రౌండింగ్ విషయాన్ని ఎంక్వైరీలో భాగంగా దాచిపెట్టిన విషయాన్ని కమిషన్ గుర్తించింది. అదేవిధంగా ఉన్నత హోదాలో ఉండి అబద్ధపు స్టేట్మెంట్ ఇచ్చినందుకు ఆయనపై చైర్మన్ పి చంద్రఘోష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయనకు నోటీసులు ఇచ్చి ఈ నెల 9న తిరిగి విచారణకు రావాలని కమిషన్ ఆదేశించింది. ఇక అదేవిధంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ అనుబంధ ప్రాజెక్టులకు సంబంధించి గత ప్రభుత్వ కేబినెట్ మినిట్స్ తనకు అందించినట్లుగా కమిషన్ కార్యాలయం తెలిపింది. ఈ నెల 20న కాళేశ్వరం కమిషన్ తుది నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది.